గణనీయంగా చాలా ఇబ్బందులు పడుతూ అయితే అకాల వర్షాలు రావడం, పంటలు పాడవడం, లేదా కరువులు రావడం, పంటలు పాడవడం, లేదు రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర దొరకపోవడం, ఎటుగా రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది. మరి నేచర్ కూడా, మరి దేవుడు కూడా ఎందుకు చూస్తున్నాడు మాకు అర్థం అవట్లే. కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతులకు వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా దాన్ని ఆదుకోవాలి, ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసినా బాగుండు. అది కొరబడింది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే, ఇవాళ రాయలసీమలో చూసుకుంటే గాలులతోని రాయలసీమలో ఏదైతే ఆడ పంట ఉందో ఆడ పంట వచ్చి నెలకొరడమే కాకుండా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు. యార్డుల్లో కొన్ని నాదులు లేడు, లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ పక్క చూసుకుంటే చెరుకు రైతులు పెడుతున్న ఇబ్బంది, స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టహాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మేము మద్దతు ధర తీసుకొచ్చాం, మిర్చిని వచ్చి కొంటున్నాం, ఎప్పుడు కనీవిని జరగనట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి రైతుల కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకళ్ళు కానీ ఎవరైనా తక్కువకు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ? చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి కొండంతా, చేతుల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు
24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన ₹200 సుమారు ₹3 కోట్ల రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్వుంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బుని తీసుకొచ్చారు, అది రైతులకు ఇవ్వాలి కదా. సుమారు ₹6-7 కోట్ల అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక 7 కోట్లు ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఇవ్వలే. అంటే ఏంటి, ఎందుకు ఆ కక్ష రైతుల మీద? ఎందుకు మీకు వ్యవసాయం మీద ఎలాగా మీకు ఉంది నానుడి, వ్యవసాయం అంటే శుద్ధ దండగా అని. ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలతో ఎక్కడ రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టాం, సుమారు ₹3,000 కోట్ల నిధులు పెట్టాం, ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం. ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరం మా అప్పుడు. ఇవాళ మిర్చే కాదు, అబ్బా గుంటూరు కృష్ణా జిల్లాలో అటు వెళ్తే పొగాకు కూడా అదే పరిస్థితి. ఏది చూసుకున్నా మాటలే తప్ప ఏవో వారికున్న ఈ 2-3 ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే. నేను చెప్పింది వాస్తవా కాదా చెప్పమనండి, వెళ్ళండి పదండి చూడవచ్చు షుగర్ ఫ్యాక్టరీకి, అక్కడ రైతులు చెరుకు రైతులు పడుతున్న ఇబ్బంది చూడండి. పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం. లేదు వెళ్ళి చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో. మేము చెప్పింది అవాస్తవం అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అగో అబద్ధం, మొత్తం చెప్పింది అబద్ధం, ఇదిగో మీ ఇన్ని వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం, క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి. అరటి పండుగ మద్దతు ధర లేదు, టమాటో పండుగ టమాటోకి లేదు. ఇదేమి 1 సంవత్సరం పండిన పంటలు కాదు కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి, ఇంకోసారి మోసపోయామని. దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. ఇది మోసపూరితమేనని. వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సొరపేటలో రైతులను ఆదుకోవడానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా. లేదు అటు రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏ చెన్నైయో ఏ బెంగళూరులో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి దానికి 100 కోట్లు అవసరం లేదు కదా.